గజ్వేల్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుంచి పడిపోయిన దొంగిలించబడిన ఫోన్లను సిఈఐఆర్ టెక్నాలజీతో రికవరీ చేసి పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వేల్లోని ఒక ఫంక్షన్ హాల్లో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి సంబంధిత బాధితులకు అందజేశారు. గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా ఎవరైనా దొంగిలించకపోయినా వెంటనే సిఈఐఆర్ లో డాటా నమోదు చేయాలని, ఫోన్ రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఫోన్ దొరికిన బాధితులు మీ బంధువులలో, మీ గ్రామాలలో, మీ స్నేహితులలో ఎవరైనా ఫోన్ దొంగతనం జరిగినా, ఎక్కడైనా పడిపోయినా వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలనే విషయంపై వారందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సెల్ ఫోన్ పోయిందా? అయితే టెన్షన్ పడకండి. వెంటనే సిఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందరలోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టవచ్చునని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో చిన్నవాళ్ల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైపోయింది. ఒక్కోసారి సెల్ ఫోన్ కనిపించకపోయినా, ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా ఆ బాధ వర్ణనాతీతం. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఈసీఐఆర్. సెల్ ఫోన్ పోయిన వెంటనే ఈసీఐఆర్ వెబ్సైట్ లో పూర్తి వివరాలు నమోదు చేస్తే వీలైనంత తొందరగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. సెల్ ఫోన్లు త్వరగా రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. పడిపోయిన దొంగిలించబడిన ఫోన్లు దొరికిన సంబంధిత బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పోయిన ఫోన్లు మళ్లీ దొరకదు అనుకున్నాం, కానీ పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగించి ఫోన్లు రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు ఆనందం వ్యక్తం చేసి గజ్వేల్ డివిజన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, తోగుట సిఐ లతీఫ్, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మిస్ అయిన ఫోన్స్ కానీ, స్టోలన్ అయిన ఫోన్స్ కానీ రికవరీ నెల ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈరోజు సుమారుగా ఒక 50 ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రతి నెల మనం సబ్ డివిజన్లో 75 ఫోన్ల వరకు రికవరీ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అని చెప్పి ఒక యాప్ మన సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కలిసి త్రూఅవుట్ ఇండియా ఇవన్నీ చేస్తున్నాయి. ఈ యొక్క యాప్ ద్వారా ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా కానీ, ఏమైనా దొంగతనం జరిగినా కానీ ఈ యొక్క పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ యొక్క ఫోన్ను ట్రేస్ చేయడం కానీ, రికవర్ చేయడం కానీ సులువుగా జరుగుతుంది. అలాగే ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్ముతుంటే కూడా ఇది దొంగతనం జరిగిన ఫోనా లేకపోతే నిజంగానే జెన్యున్ ఫోనా అని చెప్పి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరికీ మనవి చేయడం ఏంటంటే, ఎవరైనా ఒకవేళ ఫోన్ మిస్ అయినా కానీ, దొంగతనం అయినా కానీ ఇమీడియట్గా వారి యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాం. ఫోన్ పోయి 10 రోజులకి 2 రోజుల ఫోన్ పే చేసి పట్టుకుని సాగాలి. ఏదైనా ఫోన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు. సార్ నాది గత 15 రోజుల క్రితం మెదడులో నా ఫోన్ పోయింది. మళ్ళీ అయితే ఫోన్ కింద పడిపోయింది. సార్ వాళ్ళు నాకు కంప్లైంట్ చేయాలి, ఎంబడే రెస్పాండ్ అయ్యి ఆ ఫోన్ నాకు పే చేసి ఈరోజు నాకు ఇవ్వడం జరిగింది. ఫోన్ నాకు ఇచ్చినందుకు సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. గజ్వేల్ ప్లేస్ వాళ్ళకి థ్యాంక్స్. ఫోన్ ఎలా వెళ్ళి కంప్లైంట్ కానీ ఎంబడే రెస్పాండ్ అయినందుకు థ్యాంక్స్. సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. డిసెంబర్ 13 పోయింది. ఈరోజు స్టేషన్లో కంపెనీ చాలా చాలా సంతోషం. మీ పేరు? నేను ఉండేది హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్ నుంచి నేను ఇంటర్న్షిప్ చేయడానికి గజ్వేల్ హాస్పిటల్కి వస్తుంటాను డైలీ. అక్కడ బస్లో తీసేశారు నాకు. సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే 1 monthలోనే తెచ్చిచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.